వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు చెప్పే మాటలు కానీ, అలాగే వారు చేస్తున్నటువంటి బోధనలు కానీ మనందరికీ ఎంతో ఇష్టం. ప్రత్యేకించి సమకాలీన అంశాలపైన ఎప్పుడు వారు ప్రస్తావిస్తూ ఉంటారు. మన వే ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉండాలని ఎప్పుడు చెబుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూస్ పైన, అలాగే మనందరికీ చాలా సందేహాలు ఉన్నాయి. వీటి గురించి వారిని అడుగుదాం అనుకున్నాం. వారిని ఆహ్వానించాం స్టూడియోకి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభుజీ హరే కృష్ణ. ఎలా ఉన్నారు? భగవంతుడి దయ. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాలా అంశాలు అంటే ప్రస్తుతం కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు మీతో ప్రస్తావిస్తూ ఉంటాం. అందులో భాగంగా మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ప్రశ్న అడగాలి అని నాకు అనిపించింది. ఏమిటంటే రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ, అసలు సన్యాసులు, మరీ ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి అసలు రాకూడదు, వచ్చి చేసిన ఉపయోగం ఏముంది అంటే అటు మతాన్నో దేన్నో ప్రేరేపిస్తారు తప్ప పాలన అనేది సరిగ్గా ఉండదు అనేది ఒక రాజకీయ నాయకుడే చెప్పిన మాట ఇది. ఈ మధ్య బాగా అది వైరల్ అయింది. దాని మీద ఇష్యూస్ కూడా నడుస్తూ ఉన్నాయి. నిజంగా అసలు సన్యాసులు రాజకీయాల్లోకి రాకూడదా? వారు పరిపాలించకూడదా? ఈ మాటను ఏమంటారు మీరు? ఎలా చూస్తారు? సనాతన ధర్మం ప్రకారంగా చూసారనుకోండి, మనకి శాస్త్రములలోనే ఎన్నోసార్లు సాధువులు శాసించిన వృత్తాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వేన అనే ఒక రాజు ఉండేవాడు, చాలా దుర్మార్గుడు అనమాట. అయితే అక్కడ ఉండే పండిత భాగవతోత్తములందరూ కూడా ఆ వేన అనే రాజుని సంహరించేసి ఆ పొజిషన్ని ముందుకు తీసుకెళ్లారనమాట. ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి మళ్ళీ పృథు అర్చి ఇద్దరిని ఉద్భవింపజేసి అంతలోపల వీళ్ళు పరిపాలన చూసుకొని పృథు అర్చిని ఎంపవర్ చేశారు ఆ రాజ్య పరిపాలన కోసం. మనకి పరశురాముడు చూస్తాం, ఎప్పుడైతే పాలన చేసే వాళ్ళందరూ కూడా తప్పుడు దిశకి వెళ్తే పరశురాముడు ఒక పరశును పట్టుకొని అందరిని శిక్షించి ధర్మాన్ని స్థాపన చేయడానికి ప్రయత్నం చేశారు. భగవంతుడి యొక్క విభూతే కదా. మనకి తెలియని విషయం ఏంటి అని అంటే, విజయనగర సామ్రాజ్యాన్ని కూడా స్థాపించింది ఒక సాధువే, శృంగేరి పీఠానికి సంబంధించిన వారు. శ్రీకృష్ణదేవరాయలు యొక్క విజయనగర సామ్రాజ్యం. దాని తర్వాత మీరు చూసుకుంటే శివాజీ మహారాజ్ కూడా. ఇప్పుడు చూడండి, మన ధర్మంలో, భారతీయ ధర్మంలో రాజుకి ఎప్పుడూ కూడా ఒక గురువు, ఆయన యొక్క నిశానిర్దేశంలోనే రాజు పనిచేసేవాడు. దశరథ మహారాజు గారి దగ్గర కూడా మీరు చూసారనుకోండి, 8 మంది గురువులు ఉండేవారనమాట. విశ్వామిత్రుడు ఎప్పుడైతే వచ్చి నాకు రాముడిని ఇచ్చేయి అని అంటే, అయ్యో లేక లేక పుట్టిన పిల్లవాడిని నేను ఎలా ఇస్తాను అని అన్నాడు. కానీ ఎప్పుడైతే వశిష్ఠుడు చెప్పాడో, లేదు రాముడిని ఇచ్చేయి, అది మంచి జరుగుతుంది రాముడికి అనగానే వినేసి పంపించారు. ఇప్పుడు సన్యాసికి నిజంగా చెప్పాలంటే ఆయన చెప్పినట్టు కరెక్టే అండి. అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదు? రాజు ధార్మికంగా ఉన్నప్పుడు అవసరం లేదు. ఇప్పుడు రాజు ప్రజలు ధార్మికంగా ఉన్నప్పుడు సన్యాసి హాయిగా అందరికీ మంచి హితబోధ చేసుకుంటూ, తన భజన చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ ఉండొచ్చు. అవును కదండి. కానీ ఎప్పుడైతే రాజ్యమే, సన్యాసము అంటే ఏమిటి సనాతన ధర్మంలో అనేది ఒక విషయం ఆలోచించాలి. సన్యాసము అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవటం కాదండి. సన్యాసము అని అంటే 10 మందిని సంస్కరించడం. ఇప్పుడు చూడండి, మీరు ఎవరిని నిజంగా నమ్మచ్చు మన జీవితంలో అని అంటే, ఎవరికి ఏమీ లేనివాడు తన కోసం తాను ఏం చేసుకుంటాడు చెప్పండి? అంతే కదండి. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మాకు డబ్బులు ఇచ్చారనుకోండి, ఎవరైనా దానం ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఆలయంలో స్వామి యొక్క సేవకి, సమాజం యొక్క సేవకి ఖర్చు పెడతాం. అంతే కదండి. ఇంకేం చేస్తాం చెప్పండి? నేను తిన్నాను అని అనుకోండి, ఎంత తింటా? మేము తినేదే అన్నం పప్పు కూర, అది కూడా ఉప్పు కారాలు లేనివి. మీరు మా ఆశ్రమానికి వచ్చినప్పుడు చూసారు కదా, సాత్వికమైన ఆహారం. ఇంకా ఏముంటాయి చెప్పండి ఒక సన్యాసికి? ఏం ఉండదు. మన దగ్గరకు వచ్చినవన్నీ కూడా ఎలా పరుల యొక్క సేవలో వినియోగించాలి అనే ప్రయత్నం చేస్తుంటారు. ఒక ఆయన అన్నాడట, ఈసారి నాకే ఓట్లు వేయండి, మీకు మంచి చేస్తాము అని అన్నాడట. అయితే ఊర్లో వాళ్ళు అన్నట్టు, లేదు లేదు నిన్ను చాలాసార్లు నమ్మాము, నువ్వు మాకేం చేయలేదు అన్నాడట. అయితే ఈ పొలిటీషియన్ అన్నాడట, ఫస్ట్ టైం మీరు నాకు ఓట్లు వేసినప్పుడు నాకు, నా కుటుంబ సభ్యులకి ఎంతైతే డబ్బులు కావాలో అన్నీ సంపాదించి పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం మీరు నన్ను గెలిపించినప్పుడు నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి ఎంతో అంత సంపాదించి పెట్టాను. 3వసారి వేస్తే మీకు పని చేస్తా. అలా కాకుండా నువ్వు వేరే వాళ్ళని గెలిపించారనుకోండి, వాడు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కోసం సంపాదించుకుంటాడు, తర్వాత ఫ్రెండ్స్ కోసం సంపాదించుకుంటాడు, తర్వాత నీ గురించి ఆలోచిస్తాడు. కాబట్టి నాకే ఎండి నోరు మూసుకొని అంటే, సరే బాబు అని ఆయనకి వేయాల్సి వచ్చింది. కాబట్టి
మనం చూస్తుంటామండి ఎంత భారతీయ సనాతన సంస్కృతి ఎటువంటి శిబి చక్రవర్తి లాంటి మహారాజులు, యుధిష్ఠిర్ లాంటి మహారాజులు, శివాజీ లాంటి మహారాజులు, మహారాణా ప్రతాప్ లాంటి మహారాజులు, పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి వాళ్ళు, వీళ్ళు రాజ్పూత్లు ఎంత ఆత్మార్పణ చేసి దేశ ప్రజల కోసము ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించిన రాజులు ఎక్కడ? ఈరోజు నా కుటుంబం బాగుంటే సరిపోతుంది, నేను బాగుంటే సరిపోతుంది అని లక్షల కోట్లు కుటుంబాల కోసం సంపాదించి పెట్టుకునే వాళ్ళకి ఎక్కడ చెప్పండి పోటీ. అందుకే సన్యాసియా, గృహస్థన, వానప్రస్థన, బ్రహ్మచారియా కాదండి, ఎవరికైతే దేశం పట్ల నిష్ట ఉన్నదో వాడు రాజుగా ఉండాలి. ఎవరైతే దేశం పట్ల, ప్రజల పట్ల అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్నారు వారు మాత్రమే ఉండాలి. అది ఎవిడెంట్ అండి. ఇప్పుడు ప్రజలు చూస్తుంటారు కదా, ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారని, వారినే గెలిపిస్తారు. ప్రజల్లో ఏమి అమాయకులు కాదు కదండి. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఉండే ప్రజలు, నిన్నే మేము ఒకళ్ళతో మాట్లాడుకుంటున్నాం అనమాట. అయితే ఆయన పొలిటికల్ సైడ్లో పనిచేస్తూ ఉంటారు, చాలా మంచి వ్యక్తి. ఆయన చెప్తున్నారు, ప్రభుజీ మీరు ఒక ఉదాహరణ చెప్తారు, మేము ఒక ఉదాహరణ చెప్పే ఉంటాం, మీరు వినే ఉంటారు. ఒక ఒంటె క్యాక్టస్ని నమిలినప్పుడు ఏమవుతుందంటే, ఎందుకంటే ఎడారిలో క్యాక్టసే ఉంటుంది కదా, అది నమిలినప్పుడు ఆ ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి అన్నమాట. గుచ్చుకొని రక్తం అంతా వచ్చేస్తుంది. ఆ రక్తాన్ని తింటూ తింటూ ఉన్నప్పుడు దానికి బాగా రుచి అనిపిస్తుంది. ఎందుకు అంటే అది అనుకుంటుంది క్యాక్టస్ వల్ల రుచి వస్తుందని, కానీ అది క్యాక్టస్ ముళ్ళులు గుచ్చుకొని దాంట్లో రక్తం కలుస్తుందని దానికి తెలియదు. తిని 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 రక్తస్రావం మొత్తం అయిపోయి ఆయనతో కింద పడిపోతుంది అనమాట. అది ఏమవుతుందంటే అంత బ్లడ్ లాస్ అవ్వటం వల్ల దాని ఎనర్జీ పోతుంది. రాత్రిపూట అలా పడిపోయినప్పుడు గుంట నక్కలు వచ్చి అన్ని పీక్కొని తినేస్తాయి అన్నమాట. అయితే మేము ఏ సందర్భంలో చెప్తాము అని అంటే, జనాలు కొన్ని ఇంద్రియ భోగముల పట్ల, కొన్ని వ్యసనాల పట్ల వెళ్తూ ఉంటారు, అది వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది, కానీ వాళ్ళ శక్తి వాళ్ళే పోగొట్టుకుంటున్నారు, వాళ్ళే అంటే చాలా ఇబ్బందులలో పడుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు అనే విషయం పైన ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తాం. అయితే ఆయన ఈ ప్రవచనాన్ని విని ఎలా అన్వయించారట అంటే, ఫ్రీగా ఇవి ఇస్తారు చూడండి, ఫ్రీ ఏమంటారు వాటిని, ఫ్రీగా ఎలక్ట్రిసిటీ, ఫ్రీగా వాటర్, అవి ఇవి అంటారు కదండి, పథకాలు, అవి ఆయన అలా అన్వయించారట. అవి తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, కానీ అది మన రక్తమే పోతుంది అని తెలియదు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి జనాల్ని మనం రెస్పాన్సిబుల్ చేయాలి, అది రాజు పని. జనాల్ని అలసత్వానికి తీసుకెళ్ళకూడదండి. అన్నిటినీ కూడా దేశాన్ని ఎలా మనం ముందుకు నడపాలి, ఏది ప్రజలకి అత్యంత శ్రేయోభిలాషకరం అవుతుంది అని మీకు ఆ విషయం చెప్తాను. మేము చిన్నప్పుడు మా కాలేజ్కి వెళ్ళే టైంలో మధ్యాహ్నం పూట ఒక దగ్గర అన్నదానం చేసేవారు అనమాట. అన్నదానం చేసేటప్పుడు, అన్నదానం అంటే ఏంటండి, ఉచితంగా పెట్టడం అంతే కదండి. కానీ అక్కడ అన్నదానం చేసేవారు 10 రూపాయలు తీసుకునేవారు. భోజనం చాలా బాగా పెట్టేవారు, మేము చూస్తుండేవాళ్ళం అనమాట. 4-5 రకాలు అక్కడ పెట్టేవారు, కానీ 10 రూపాయలు తీసుకునేవారు. ఎందుకో తెలుసా అండి, ఒకసారి సరే అని మేము ఆలయానికి వెళ్తూ ఉంటే, ఈయన ఆర్గనైజర్ ఎప్పుడు మేము చూస్తుంటాం వెహికల్లో నుంచి వెళ్ళేటప్పుడు, ఈయన అక్కడ ఉంటాడు అని. ఆయన మాకు కనిపించాడు గుళ్ళో. ఆయన అడిగాం, అయ్యా ఎందుకు 10 రూపాయలు తీసుకుంటున్నారు మీరు అని అంటే, ఏం లేదు ప్రభుజీ, మేము అన్నదానం పెట్టాలని మాకున్నది, కానీ ఫ్రీగా పెట్టేస్తే వాళ్ళు ఏం పని చేయరు, కాబట్టి 10 రూపాయలైనా వాళ్ళు ఇస్తే, 10 రూపాయలైనా వాళ్ళు సంపాదించి తీసుకొచ్చి ఇస్తే మేము పెట్టడానికి రెడీగా ఉన్నాం, కానీ కష్టపడాలి, కష్టపడకుండా అలసత్వం ఉండకూడదు మనిషికి అని నాకు అనిపించి చాలా మంచి సంకల్పం. జనాలకి ప్రేరణ ఇవ్వాలన్నమాట. రాజు అలా ఆలోచన చేయాలి, దుష్ట శక్తుల్ని నివారించాలి, ఏదైతే చెడు అసాంఘిక శక్తులు ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించాలి, ధర్మాన్ని స్థాపన చేయాలి, అందరి లోపల ఐకమత్యాన్ని పెంచాలి. అలాంటి రాజు ఎవరైతే ఉన్నారో, సన్యాసిగా, గృహస్థ, వానప్రస్థ, బ్రహ్మచారి సంబంధం లేదు, ధార్మికుడు అయిన వాడు రాజుగా ఉండాలి. అది ముఖ్యం. చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.